వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. సంక్రాంతి పండుగ ఒక 3-4 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకునే పండుగ. అయితే సంబరంగా సంతోషంగా సరదాగా చేసుకోవాల్సిన పండుగ కొందరి ఇళ్లల్లో విషాదాన్ని నింపుతుంది. కొందరి ఇళ్లల్లో పండుగ వాతావరణం కాకుండా ఏడుపు వాతావరణం అది కల్పిస్తుంది. ఈ పండుగలో విషాదాలు చాలా చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో ఒక ఆర్మీ జవాన్ తన విధులను ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు కైట్ పతంగులు ఎగరేస్తున్న ఆ పతంగి దారం మాంజ అతని మెడకు చుట్టుకొని అది మెడ కట్ అయిపోయి అతను చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది ఆర్మీ జవాన్. అలాగే కొంతమంది పిల్లలు పతంగులు ఎగరేసేటప్పుడు బిల్డింగ్ మీద వారి పతంగులు ఎగరేస్తున్నప్పుడు ఆట ఆడుతున్నప్పుడు జారిపడిన సందర్భాల్లో 2 చనిపోయారు. అలాగే రోడ్ యాక్సిడెంట్స్లో, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఈ పండుగ సందర్భంగా వెళ్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్లే కొంతమంది చనిపోయారు. హుస్నాబాద్ దగ్గర ఒక కారు ఫల్టీ కొట్టడంతో చనిపోయారు, కొంతమందికి గాయాలయ్యాయి. బస్ యాక్సిడెంట్లు శ్రీకాకుళం దగ్గర అయ్యాయి. ఇలా ఈ పండుగ సందర్భంగా అపశృతులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ కైట్ గాలిపటాలు ఎగరేసే సమయంలో చాలా అపశృతులు చోటు చేసుకొని కొంతమంది కాళ్ళు విరిగిపోయాయి, కొంతమంది చనిపోయారు, కొంతమంది మాంజా దారం వల్ల చనిపోయారు. గతంలోనే ఈ చైనా మాంజా ఈ దారానికి ఉంటుంది కదా, అంటే ఇంకొక కైట్ను ఈ కైట్ను కొట్టేసే క్రమంలో కట్ చేసే క్రమంలో దానికి ఒక షార్ప్ మాంజా ఒకటి పెడతారు. అది షార్ప్గా ఉంటుంది. ఒక్కోసారి చేతులు కూడా తెగిపోతుంటాయి దాన్ని పట్టుకున్నప్పుడు. సో అటువంటి చైనా మాంజా వచ్చినప్పుడు అది చాలా షార్ప్గా ఉండి కట్ అయిపోతున్నాయి. సో పొరపాటున ఎక్కడైనా అది కట్ అయిపోయి ల్యాండ్ మీదకి భూమి మీదకి వస్తున్నప్పుడు ఎవరికైనా తగిలితే అది కట్ అయిపోతుంటుంది. ఆర్మీ జవాన్కి అలానే అయిపోయింది. పాపం చూసుకోలేదు, అది మెడకు చుట్టుకొని మెడ షార్ప్ మాంజా కట్ అయిపోయింది. ఆ కుటుంబం పండుగ కాదు కదా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది. అలాగే 2 మేడ మీద గాలిపటం ఎగరేస్తుంటే కింద పడిపోయారు. కింద పడిపోయిన సందర్భంలో 2 చనిపోయారు. ఈ పండుగ కాకుండా వాళ్లకు చాలా విషాదాన్ని మిగిల్చింది. అయితే పండుగలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పండుగలు చేయటం తప్పు కాదు, సంతోషించటం తప్పు కాదు, ఆనందించటం సంబరం చేసుకోవటం తప్పు కాదు. కానీ దాన్ని ప్రమాదపు అంచుల్లో నుంచి దాన్ని తొలగించాలి. ఈ మాంజా దారాన్ని బ్యాన్ చేయాలి. ఇది గాలిపటాలు ఒక సరదాగా ఎగరవేసుకుంటే సరిపోతుంది, కానీ ఇంకొకరిని బీట్ చేయాలి, ఇంకొకరిని కట్ చేయాలన్న తొందరతో దానికి షార్ప్గా అది మాంజాను పూసి షార్ప్గా పూసటం వల్ల అది దారాన్ని కట్ చేయడంతో పాటు కొంతమంది పీకలను కూడా కట్ చేస్తుంది. గాలిపటాలు ఎగరేయటం తప్పు కాదు, కానీ అది ఏదో ఆటకి ఎదుటి వాళ్ళ మీద గెలవాలన్న ఆతృతతో ఆడుతున్నారు చూడండి. అది ఆ గాలిపటం కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా తీసే అవకాశం ఉంది. ఈసారి గాలిపటాలు మాంజా లేకుండా ఎగరేయండి. ఎదుటి వాళ్ళని ఓడించాలని కాకుండా సరదాగా ఎగరవేయండి. సరదాగా ఎంత ఎత్తు వెళ్తుందో చూడండి. అది అలా ఆడటానికి ప్రయత్నం చేయండి. కానీ ఎదుటి వాళ్ళ గాలిపటాన్ని కట్ చేయాలన్న తొందరతో చాలా షార్ప్ మాంజాలను వాడటం ద్వారా అది కిందికి వచ్చిన తర్వాత పొరపాటున అది మనుషులకు చుట్టుకొని చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరిస్తారండి ఆ కుటుంబానికి? ఆ తండ్రిని, ఆ భార్యకు భర్తను ఎవరిస్తారు? చక్కటి ఉద్యోగం, వారి కుటుంబం ఇప్పుడు ఎంత దీనావస్థలో ఉంది. ఆ కింద పడిపోయారు. ఆ కింద పడిపోయిన కుటుంబానికి ఎంత విషాదం, చనిపోయిన వారికి ఎంత విషాదం. ఇటువంటివన్నీ కొన్ని చూసుకోవాలి. గాలిపటాలైనా కానీ బిల్డింగ్స్ మీద లేదా గోడల మీద ఇలాంటి ప్లేస్లో కాకుండా చక్కగా మైదానాల్లో గ్రౌండ్లో ఎగరవేసుకుంటే ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆ మాంజాలు కానీ బిల్డింగ్స్ పైన కానీ గాలిపటాలు ఎగరవేయొద్దని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ తొందరలో మనం బిల్డింగ్ నుంచి పడిపోతాం, ఆ గోడల నుంచి పడిపోతాం, లేకపోతే ఎక్కడో స్లిప్ అవుతూ ఉంటుంది. కాబట్టి మైదానాల్లో కింద లేకపోతే గ్రౌండ్స్లో లేకపోతే ఓపెన్ ఏరియాస్లో మీరు గాలిపటాలు ఆడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రమాదం తక్కువగా ఉంటుంది, ప్రమాదాలు జరగకుండా. పైగా ఎదుటి వాళ్ళని బీట్ చేయాలి, ఎదుటి వాళ్ళని గాలిపటాలను కట్ చేయాలన్న తొందరతో ఎక్కువగా మాంజా వాడటం వల్ల అది ఇబ్బందులకు తెలియదు. అసలు మాంజాని బ్యాన్ చేయాలి. గవర్నమెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా అసలు గాలిపటాలకు మాంజా బ్యాన్ చేయాలి. ఈవెన్ దారం కూడా చాలా షార్ప్గా ఉంటుంది. ఆ దారము ఆ మాంజాలు కూడా బ్యాన్ చేయాలి.
ఇక రోడ్డు ప్రమాదం, రక్తమోడే రోడ్డు. అవి గాలిపటాల పతంగులేమో ప్రాణాలు తీస్తే రోడ్లేమో రక్తసిక్తం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు కలిగాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. మైనర్స్, ఇప్పుడు హుస్నాబాద్లో మైనర్స్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. మైనర్స్కు కార్ ఇవ్వకండి. లైసెన్స్ లేని వాళ్ళకి మైనర్స్ కార్ ఇవ్వండి. కొంతమంది డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఇది కూడా తప్పు. ఈ పండుగ సందర్భంలో అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. పండుగ సంతోషమే, ఆనందమే, ఉత్సాహం ఇస్తుంది. కానీ ఆ ఉత్సాహం నిరుత్సాహంగా మారద్దు. ఒకరి ఇంట్లలో అది విషాదంగా మారద్దు. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. తాగి అస్సలు డ్రైవ్ చేయొద్దు. డ్రింక్ చేసి అస్సలు డ్రైవ్ చేయొద్దు. అది ఎంత పెద్దవారైనా, అది మైనర్లైనా మేజర్లైనా ఎవరు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఏదో పోలీసులు పట్టుకుంటారని కాదు, కానీ మన ప్రాణాలకి ముప్పు రావడం వైపు కాకుండా మనం నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్టీసీ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డ్రైవర్లు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. చాలా చక్కగా ఉండండి. ఇటువంటి టైంలో డ్రైవర్లను ఒత్తిడిలోకి తీసుకురావడం ద్వారా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కదా ఇటువంటి సమయంలో, పండుగ సమయంలో ఎక్కువ ట్రిప్పులు తిప్పాలనో లేకపోతే ఎక్కువ ఇది కావాలనో కొంతమంది డ్రైవర్లు ఓవర్ డ్యూటీ చేస్తుంటారు, ఒత్తిడికి లోనవుతుంటారు. అటువంటి ఒత్తిడికి లేకుండా చక్కగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓన్ వెహికల్స్, ఓన్ కార్స్, ఓన్ బైక్స్ చాలా జాగ్రత్తగా ఈ పండుగ సందర్భంలో, ఎందుకంటే ఎక్కువ ప్రమాదాలు ఈ పండుగ సందర్భంగా జరుగుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తగిన విధంగా గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాణము విలువ చాలా విలువైనది. సో ఆ విలువ ఆ కుటుంబానికి, ఆ కోల్పోయిన కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా పతంగుల విషయంలో కింద గ్రౌండ్స్లో నేల మీద ఆడండి. అలాగే మాంజాను వాడబాకండి. అలాగే డ్రైవ్ చేసేటప్పుడు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయబాకండి. చక్కగా మీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి. కానీ ఇలా విషాదంతో ముగిసిన పండుగలు చేయటం వల్ల ఏళ్ల తరబడి ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొన్ని సూచనలు పాటించండి. పండుగను చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.